దేహము అంటే దేవుని యొక్క దేహము. దేవుని స్తోత్రం. అందుకే నేను ఒక మాట చెప్తాను, ఎవరైతే తన భర్తను రాజుగా చూసుకుంటారో ఆటోమేటిక్గా వారు ఏమైపోతారంటే రాణి అయిపోతారు. దేవుని స్తోత్రం. ఎవరైతే తన భర్తను యజమానిగా చూస్తారో వారు ఆటోమేటిక్గా యజమానురాలు అయిపోతారు. ఎవరైతే తన భర్తను దాసుడిగా చూస్తారో, నీచంగా చూస్తారో, తక్కువగా చూస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా దాసులు, నీచమైపోతారు. అర్థమవుతుందా మీకు? ఈరోజు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కుటుంబాల్లో భర్తను నీచంగా చూస్తూ ఉన్నారు, తక్కువగా చూస్తున్నారు, ఇరుబాగులోలా చూస్తున్నారు. అందుకే మీరు కూడా ఇరుబాగులలో నీచులు, దౌర్భాగ్యులుగా ఉంటున్నారు. నీ భర్తను రాజుగా నువ్వు ఎంచుకోగలిగితే, ఆలోచన కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నీ భర్తను రాజుగానే పెడతాడు. నువ్వు ఆటోమేటిక్గా రాణి అయిపోతావు. హల్లెలూయా. నీ భర్తను యజమానుడిగా నువ్వు చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా దేవుడిని భర్తను యజమానులాగా మారుస్తాడు. హల్లెలూయా. అందుకే నీ కుటుంబంలో ఉన్న నీ భర్తనే నువ్వు గొప్పగా చూడలేకపోతే ఇంకెవరినూ నువ్వు చూడలేవు. నీ బ్రతికంత తారుమారుగా ఉంటుంది. కాబట్టి దేవుడు అదే పోలి చెప్తున్నాడు, నేను మీకు శిరస్సును, మీరు నాకు దేహం. శిరస్సు కమాండ్ అంటే శిరస్సు ఇచ్చే కమాండ్, దేవుడిచ్చే ఆజ్ఞలు కట్టడలను అనుసరించి మనం నడిస్తే ఈ దేహం అంతా బాగుంటుంది. హల్లెలూయా. అది నడవలేదు అనుకోండి, ఆయన్ని శిరస్సు కింద పెట్టకుండా కాలు కింద పెట్టామనుకోండి, నీ జీవితం కూడా తక్కరమారుగానే ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితం కూడా తక్కువగా మారిపోతుంది. అందుకే ఈరోజు మనం చెప్పుకుంటున్న పాఠం ఏంటంటే రాసుకున్నాం, శరీర కార్యములు ఆత్మకు విరోధము. శరీర కార్యములు ఏంటి చెప్పండి? ఆత్మకు విరోధము. శరీర కార్యములు దేవునికి విరోధము. ఆత్మకంటే దేవుడే. హల్లెలూయా. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములో లోబడదు, ఏమాత్రమూ లోబడదు. అంతేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్నమాడు ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడండి. మేము శరీర సంబంధమైన మనుషులుగా కాకుండా ఆత్మ సంబంధమైన మనుషులుగా నీకు లోబడి నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకునే సాక్షులుగా వాడుకోమని యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నాం. ఏమనగా, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏ మాత్రం లోబడదు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడట్లేదో, ఎన్నిసార్లు చెప్పినా లోబడట్లేదంటే నువ్వు ఎందులోకి వెళ్ళిపోయావంటే శరీర సంబంధమైన మనసులోకి వెళ్ళిపోయాం. అందుకే ఏమండి, అది లోపడదు. ఏది లోపడదు? శరీరానుసారమైన మనసు లోపడదు. ఎలా లోపడదు? ఏ మాత్రం లోపడదు. అందుకే ఎంత చెప్తున్నా మీరు ఇలాగ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంలోనికి వెళ్ళారు. మొదట బాగానే ఉన్నారు, ఆరంభం గొప్పదే. కానీ మధ్యలో ఏమయ్యారంటే ప్రభువును పక్కన పెట్టారు. పక్కన పెట్టడానికి ఏం లేదు. దేవుని స్తోత్రం. ప్రభువును మనం ఏం చేయాలో మొయ్యాలా, ఆయన మొయ్యకుండా ఏం చేసావంటే ఆ బాధ్యతలన్నీ పక్కన పెట్టావు. దేవుడు నీకు ఎన్నో అప్పగించాడు, అవన్నీ నువ్వు ఒప్పుకున్నావు. ఇప్పుడు ఏం చేసావు? అన్నీ దించి పక్కన పెట్టేసి మరి ఏం చేస్తున్నావు? నీ సొంత పనులు చూసుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? నీ సొంత పనులు చూసుకుంటున్నావు. ఇప్పుడు దేవుడి పని ఏం చేయట్లేదు. పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదయ్యా నువ్వు? ఎందుకు పట్టించుకోవట్లేదమ్మా నువ్వు అంటే, నువ్వు శరీరానుసారమైన మనసులోకి వెళ్ళిపోయావు. ఎందులోకి వెళ్ళిపోయావు?
శరీరాన్ని. అందుకే అంటే వాక్యము చెప్తుంది, మీరు ఎలాగున్నారంటే ఆత్మానుసారంగా ప్రారంభించారు, మీరు ఏమైపోతున్నారు? శరీరానుసారంగా ముగింతారా మీరు అని ప్రశ్నిస్తుంది వాక్యం. అందుకే ఏమంటే ప్రభులోనికి వచ్చి ప్రభు కార్యాలు చూసి ప్రభులో ఉండడం మంచిదే, కానీ అక్కడతో ఉండకూడదు, కడ వరకు ఉండాలా. ఏంటండి, మనకి చాలామంది మేము ఉన్నాం, మీకు మేము ఉన్నాం అని వస్తారు. మేము ఉన్నాం, మేము మీకు ఏదైనా చేస్తాం, మీకు ఏదైనా ఉంటాం అని అంటారు. అలా అన్న వాళ్ళు మీతో ఉన్నారా? అందరూ మాటలు అంటారు, ఉంటారు, కానీ కొన్ని రోజులకి వాళ్ళు మనకు కనబడరు. అయ్యో వాళ్ళు నమ్ముకున్నామండి, అయ్యో వీళ్ళు నమ్ముకున్నామండి, వాళ్ళు ఉన్నారనుకున్నామండి, వీళ్ళు ఉన్నారనుకున్నామండి, ఆఖరికి వాళ్ళు ఎవరో లేరండి అంటాం. అందుకే మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే, ఏమంటే దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో వారు గొప్ప వాళ్ళు. అల్లయ్యల్ని ఎవరు నమ్మంటున్నాడు? నిన్ను మనుషులు మాయ చేస్తారు, కానీ దేవుడు మాత్రము స్థిరముగా ఉంటాడు. ఎందుకంటే ఆయన వాక్యం నిన్న నేడు ఏకరీతిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది, ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం. గురిలేని పయనం గురి చేరకుంటే పొందేదేలా, గురిలేని పయనం గురి చేరకుంటే పొందేదేలా జీవ కిరీటం. హల్లెలూయా. అంటే దేవుడు ఆరంభం మంచిదేనండి, ఆరంభం మంచి బలంగా ఉండి అది చేస్తాను, ఇది చేస్తాను, ఇందులో ఉంటాను, అందులో ఉంటాను, ఇది పాడతాను, అది పాడతాను, ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను అని అనడం మంచిదేనా? చెప్పండి. మంచిదే, ఆరంభం మంచిదే, ఆరంభం తప్పట్లేదు దేవుడు, కానీ ఆరంభం మంచిదే, కానీ ముగింపు కూడా మంచిదై ఉండాలి. హల్లెలూయా. ఆ ముగింపు ఏమంటే ఊరు ప్రయాణం మొదలెట్టామండి, ప్రయాణం మొదలెట్టడం మంచిదే, కానీ గమ్యం చేరడానికి నువ్వేం చేయాలా? ప్రయాణం కొనసాగించాలా. అంతేగాని చాలని ఇంత దూరం వచ్చాను చాలని ఆగిపోతే ప్రయాణం గమ్యానికి నువ్వు చేరలేవు. అందుకే నీ గమ్యం చేరాలంటే నీ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, అడ్డులు, అవరోధాలు, ఏమంటే నిందలు, అవమానాలు, రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దేవుడు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా. ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దేవుడు నీకు సమీపంగా దగ్గరగా ఉండి నిన్ను పరీక్షిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. అందుకే ఏమంటే చాలామంది స్వాబుగా ఉంటే చర్చికి అందరూ వచ్చేస్తారు, కానీ మనకు ఆటంకాలు, అవరోధాలు, బాధలు, శోధనలు మనకి రాకుండా ఉండడానికి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటన్నిటిని దాటుకొని వచ్చావుగా, అది చూసి సంతోషిస్తాను. చాలామంది ఎలా ఉంటుందంటే అందరికంటే ముందు నేను వస్తాను, ఎందుకు వస్తావు? ఖాళీగా ఉన్న కాబట్టి వస్తున్నావు. ఇప్పుడు నీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చూపించు నువ్వు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటికి నీ పిల్లలు వచ్చినప్పుడు చూపించు. నీ ఇంటికి ఏమండి అనేక మంది బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు చూపించావు. బంధువులు వచ్చారని ఇప్పుడు రావట్లేదండి, చాలు అంతే, అక్కడది అయిపోయింది. అందుకే దేవుడికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తున్నావా లేదో సాపిగా వెళ్తున్నప్పుడు దేవుడు చూస్తాడు, కానీ ఒకసారి బ్రేక్ వేయడానికి కొంతమంది అనుమతిస్తారు. ఆ రోజే పెళ్ళి అని వస్తారు, ఆ రోజే సమర్థాడింది అని వస్తారు, ఆ రోజే ఏదో వస్తారు, అప్పుడు చూస్తాడు నిన్ను.
అసలు దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో ఈ మనుషులకి ఎంత అమ్మో వెళ్ళకపోతే ఆ నిందలు వేసేస్తారండి, అవమానిస్తారండి, ఇంకొకటండి రారంటారండి, వదిలేస్తారండి. అబ్బా, అయితే ఇప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడో నీకు అనవసరం అన్నమాట. దేవుని స్తోత్రం. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నేను అందరు నవ్వుతున్నప్పుడు ఎవరు నీ పక్షాన్ని నిలబడ్డాడు? నువ్వు వ్యాధితో ఉన్నప్పుడు అందరూ వదిలేస్తే ఎవరి నుంచున్నాడు నీ పక్షాన? నువ్వు ఆపాయము నీ మీదకు వస్తున్నప్పుడు, ఎవరు రక్షించలేనప్పుడు ఎవరు రక్షించారు నిన్ను? ఇంక నువ్వు బతకవు అనుకున్నప్పుడు, ఏమండి వీళ్ళు బాగుపడరు అనుకున్నప్పుడు ఎవరు నిన్ను బాగు చేశారు? ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ మనుషులు ఏదేమైనా మనము దేవునికి విలువిచ్చినప్పుడు దేవుడు మనకు దీవెనిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. గొప్ప చేస్తాడు. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, ఏమంటే మరి మనుషులంటే మనుషులకు మనం ఇవ్వాలా, కానీ ఎప్పుడు అంటే దేవుడి తర్వాత, ఎప్పుడు దేవుని తర్వాత మనుషులకి మనము విలువ ఇవ్వాలి. కానీ దేవుడి విలువ తీసుకెళ్ళి మనుషులకు నువ్వు ఇస్తే నువ్వు బొగ్గైపోతావు, నువ్వు మట్టి అయిపోతావు కూడా. ఎందుకంటే మనుషులు మాయ చేసేవాళ్ళు. నీ పక్షాన్ని నిలబడతానంటారు, నీకు సాయం చేస్తానంటారు, నీకు ఏ సమస్య వచ్చినా మేమున్నామంటారు. కానీ ఆ రోజు చేతులు ఎత్తేస్తారు, ఆ రోజు కనబడకుండా పోతాను. కానీ దేవుడు నీ పక్షంగా ఉండి ఏదైనా చేయగలిగిన వాడు. అలాంటి దేవుడు నువ్వు నేను విడిచిపెట్టుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మహా సైన్యం వచ్చేసింది. ఎంతో ఏమంటే 7 రాజులు కలిసిపోయి పెద్ద సైన్యంగా మారిపోయి ఒక చిన్న దేశం మీద యుద్ధానికి వచ్చేస్తున్నారు. ఏమంటే చిన్న దేశం పెద్ద సైన్యం గెలుస్తుంది. చిన్న దేశం చిన్న సైన్యం అండి, పెద్ద సైన్యం అండి. ఏది గెలుస్తుంది? పెద్ద సైన్యమే గెలుతుంది కదా. కానీ ఏమండి ఇప్పుడు ఎవ్వరూ సహాయం లేరు. ఈ చిన్న సైన్యం ఎవరి వైపు చూసిందంటే, ఈ చిన్న రాజు ఎవరి వైపు చూశాడంటే దేవుడి వైపు చూశాడు. దేవా నీవేనయ్యా, నువ్వు తప్ప ఈ సైన్యమును నేను జయించలేను, నీవు తప్ప నాకు ఎవరు లేరు, నీవే నా దిక్కు, నా దిక్కు ఎవరో నీవేనయ్యా అని కన్నీరు గారిచి ప్రభు చూసినప్పుడు ప్రభు అన్నాడు, మీరు ఊరకనే వెళ్ళి అలా చూడండి, నేను కార్యం చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఊరకనే నిల్చోండి, మీరేం చేయండి, ఊరకనే నిల్చోండి అంతే అన్నారు. అప్పుడు ఊరకనే నిల్చోవడం అంటే దేవుడిని నన్ను స్తుతించుకొని ఉండండి అంతే. వెళ్ళారు దేవుడిని స్తుతించుకుంటూ ఉంటే దేవుడు ఏం చేసిందంటే వాళ్ళలోనే ఏమొచ్చేసింది, గొడవ వచ్చి వాళ్ళనే పొడిచి ఇశ్రాయేలీయులు చూసేటప్పుడు అందరూ చచ్చి ఊరుకున్నారు. దేవుని స్తోత్రం. అందుకే ఆయన దేవుడు, మనము మానవులం. హల్లెలూయా. ఇది మాత్రం జ్ఞాపకించుకోండి. ఆయన మహిమ, మనం మట్టి. హల్లెలూయా. ఆయన కుమ్మరి, మనం మన్ను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వడ్రంగి, మనం కొయ్య. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తోకాడించాం, కానీ జ్ఞాపకం చేసుకోలేక ఇది నా బలం, ఇది నా శక్తి, ఇది నా జ్ఞానం, ఇది నా సమయం అనుకుంటున్నాం. అలాగే అనుకున్నాడు ఒకడు. అనుకుంటే దేవుడు అన్నాడు, వెర్రవాడా. ఏమన్నాడు? వెర్రవాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నా. అయిపోయింది, ఆడు సంపాదించింది ఏమైంది? కాబట్టి మనం ఎవరు విర్రవీగడానికి వీల్లేదు, ఎవరు గర్వించడానికి వీల్లేదు. ప్రభుని బట్టి మనం గర్వించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. కానీ మనుషులు ఎలా మారిపోయారంటే, ఏమండి ప్రారంభం బాగుంది ఏమండి, కానీ ప్రారంభం బాగుంది, కానీ ముగింపు దగ్గరికి వచ్చేటప్పటికి వారు జీవితాలు మధ్యలోనే ఏమంటే దేవునికి సొంత పనులకు వారు అవకాశం ఇచ్చుకుంటున్నారు. మీకు ఒక విషయం తెలుసా? ఏమండి దేవుడికి విరోధులు ఉన్నారా? దేవుడికి విరోధులు ఉన్నారా? దేవుడికి విరోధులు ఉన్నారా? ఎందుకు లేరు? దేవుడికి విరోధులు ఉన్నారు. మొదటి విరోధి అపవాది, రెండవ విరోధి అపవాది గుణం.
దాన్ని ఏమన్నారంటే శరీరానుసారమైన మనస్సు, లేకపోతే శరీర కార్యాలు, లేకపోతే లోక కార్యాలు. వీటన్నిటిలో ఏంటో తెలుసా? అది అపవాది యొక్క ఆత్మది. అపవాది యొక్క ఆత్మే శరీరానుసారమైన మనసు. అది దేవుడికి ఏంటో చెప్పండి? విరోధము. ఆ మనసు ఎవరిలో అయితే ఉంటుందో వారు ఎన్నటికీ కూడా దేవుడి వాక్యం వింటారు, మాట్లాడతారు, పాడతారు, కానీ దానికి ఏమవరంటే లోపడరు, అంటే అనుసరించరు. అందుకే బైబిల్ పట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది అండి. చెప్పండి, బైబిల్ పట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది, బైబిల్ ప్రకారం నడిచేవారు కొద్దిమందే. అందుకే ఏమండి, మనం చూసుకున్నట్లయితే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అనేకులు, పరలోకం వెళ్ళే వాళ్ళు కొంతమందే. ఎందుకు? నమ్ముకుంటే సరిపోదు, మరి ఏం చేయాలి? నడవాలా. హల్లెలూయా. అందుకే నమ్ముకోవటం, నడుచుకోవటం, ఈ రెండు ఎవరు ఉంటుంది వాళ్ళు పరలోకి వెళ్తారు. చాలామంది ప్రభుని నమ్ముకున్న వాళ్ళు పరలోకి వెళ్ళిపోతారంటే నమ్ముకున్నది వెంటనే ఏం రావాలంటే నడవడం రావాలా. ఎవరి వెంట? ప్రభు వెంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలామంది విశ్వాసం ఉంచడం వల్ల రక్షణ ఉంది. అమ్మ, విశ్వాసం వల్ల ఏముంది? విశ్వాసం వల్ల ఏముంది? నీతి ఉంది. విశ్వాసం వల్ల పరలోకం ఉంది. విశ్వాసం వల్ల స్వస్థతలు ఉన్నాయి. విశ్వాసం వల్ల అద్భుతాలు ఉన్నాయి. కానీ విశ్వాసం ఒకటితో ఉండిపోతే కుదరదా. దానికి క్రియలు కూడా యాడ్ అవ్వాలి, అంటే నడవడం కూడా యాడ్ అవ్వాలా. అలా యాడ్ అయినప్పుడు ఏమంటే నువ్వు నడవడానికి, నువ్వు నడవలేకపోతుంటే ప్రభు నడిపిస్తాడు. అప్పుడు హల్లెలూయా. యాడ్ అయినప్పుడు నువ్వు ఇలా పడిపోతున్నప్పుడు ప్రభు నడిపిస్తాడు. ఎలాంటి పరిస్థితులు అంటే ఎలాంటి పరిస్థితులు అయినా ప్రభుని నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే నడాలని ఆశ నీకు ఉంది కనుక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంధకారమే భారీ మోసిన నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే భారీ మోసిన నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు, నెరవేర్చుతాడు గమ్యం వరకు. చెప్పండి, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, నడిపిస్తాడు శ్రమలోనైనా. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు విడిచిపెట్టడైనా, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు మన దేవుడు శ్రమలోనైనా. హల్లెలూయా. విడిచిపెట్టేసే దేవుడు కాదు, నడాలని ఆశ ఉండాలి నీకు ముందు. అప్పుడు ఒకసారి నడవలేక తప్పడడుగులేసి సోలిపోతున్నా, భయపడుతున్నా, అప్పుడు దేవుడు తను చేపట్టుకొని, అరవాలేదు, నేను అన్నాడా, నీ కార్యాలు నేను చేస్తాను, నేను నిలబెడతాను, నేను స్వస్థపరుస్తాను, నేను నిలబెట్టుకుంటాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని విడిచిపెట్టేసే దేవుడు కాదు, ఎలా బతుకుతుందో చూద్దామని హేళనగా చూసే దేవుడు కాదు, వెన్ను తట్టి చెయ్యి పట్టి నడిపించే దేవుడు. అలాంటి దేవుడిని మనం నమ్ముకున్నాం ఏమండి. అందుకే మనం ఏం చేయాలంటే శరీరానుసారమైన మనసుకు మనం వెళ్ళకూడదు. మనం ఏ మనసులోనికి వెళ్ళాలంటే ఆత్మానుసారమైన మనసు దేవునిది, శరీరానుసారమైన మనసు సైతాన్ని గడిది. మరి సైతాన్ని గడి మనసు నువ్వు పెట్టుకుంటే దేవుడు నీకు విరోధి అయిపోతున్నాడు. ఇప్పుడు దేవుడి విరోధిగా ఉన్నప్పుడు నువ్వు ఏం సాధించగలవు? చివరికి మరణం తప్పేమీ రాదు, జబ్బు తప్పేమీ రాదు, నాశనం తప్పేమీ రాదు ఏమండి, ఆ పతనం తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే సాతానుడి గాడు అంతవేంటి చెప్పండి? పతనము, నరకము.
అంటే కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఉండాలి, కానీ దెయ్యం బిడ్డలుగా ఉండడానికి ఏం లేదు. మనం శరీరానుసారమైన మనసు కలిగిన వారిగా ఉండకూడదు, కానీ మనము ఆత్మానుసారమైన మనసు కలిగిన వారిగా ఉండాలి. ఆత్మానుసారమైన మనసు దేవునికి లోబడిపోతుంది. దేవుడికి ఏమవుతుందండి? వెంటనే లోబడిపోతుంది. దాన్నే దేవుడి కలిగించి విధేయత అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు చాలామంది ఏమంటే దేవుని విధేయత చూపించటం లేదు, లోబడటం లేదు. అంటే ఏంటంటే వారిలో ఆత్మానుసారమైన మనసు లేదు. కబుర్లు ఎన్నో చెప్తాం, కానీ క్రియలయ్యి ఎన్నో చెప్తారు. దేవుడి కొరకు అదండి ఇదండి ఏది పనేది పని చేయాలా? దేవుని స్తోత్రం. అందుకే పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయము, పిలిపిలి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములో చూచుకొంచున్నారు, కానీ ఏ బాబు ఏ అమ్మా ఎందుకు యేసుక్రీస్తు కార్యాలు నువ్వు చూడట్లేదు? నీకేమొచ్చింది? మాయరోగం అంటే వచ్చిందండి. మాయరోగం ఏమొచ్చింది? శరీరానుసారమైన మనసు వచ్చింది. నాకు ఈ శరీరానుసారమైన మనసు వచ్చింది కనుక మీరు ఎన్నిసార్లు ఇలా ఉండకూడదు, ఇలా నడవాలి, అలా ఉండకూడదు, అలా నడవకూడదు అని మీరు చెప్తే మేము లోపడమండి. మేము లోపడం. ఎందుకు లోపడం అంటే మాలో ఉన్నది చెప్పండి, ఆత్మ మనసు కాదు, మాలో ఉన్నది శరీరానుసారమైన మనసు అండి. వాక్యం మీకు తెలీదా? వాక్యం మీకు తెలీదా? చర్చికి వస్తాం, కూర్చుంటాం, కానుకలేస్తాం, పాట పాడుతాం, కానీ యేసయ్య చెప్పినట్లుగా మేము నడవం. యేసయ్య చెప్పినట్లుగా మేము నడవం. యేసయ్య నడిపించినట్లుగా మేము నడవం. యేసయ్య చెప్పినట్లుగా మేము ప్రవర్తించాం. యేసయ్య చెప్తున్నట్లుగా ఏ పని చెయ్యం. ఎందుకు చేయరు? ఎందుకు చెయ్యం? మీకు తెలియట్లేదా? మేము మేకలం. మేము ఎవరు అనుకుంటా? గొర్రెలు అనుకుంటున్నారా? కాదు, మేకే. మేము గొర్రెలే కాదు, గొర్రెలే కాము. కాబట్టి లోబడము, మాత్రం మేము లోబడం అన్నట్టుగా మీ క్రియలు మీకోసం సాక్ష్యం చెప్పడం లేదు. ఎవరు చెప్తున్నారు? మీ క్రియలే మీకోసం సాక్ష్యం చెప్తున్నాయి. అమ్మ ఆవిడ ఎంత బాగా దేవుడి కొరకు ఉపయోగపడుతుందమ్మా, ఆవిడ ఎంత బాగా దేవుడి పరిచర్యలు నిలబడుతుందమ్మా, ఆవిడ పరిచర్యనంత భుజాల మీద వేసుకొని మేము ఉన్నాం పాస్టర్ గారు మీ కొరకు, మీరేం కంగారు పడకుండా అని అన్నిట్లో ముందుండి నడిపిస్తున్నారమ్మా అన్న సాక్ష్యం ఉందా నీకు? అన్నిట్లో ముందుంటాడండి అతను. అయ్యో బాబు అన్నిటి పనులు అన్నీ చేస్తాడండి. అయ్యో బాబు సంఘాన్ని కానీ దేవుడు పరిచయం కానీ ఏనాడు విడిచి దూరంగా ఉంటాడండి బాబు అనుకున్న సాక్ష్యం నీకుందా? తుమ్మితే ఓడిపోయి మొక్కులాగా నువ్వు అంటున్నావా? ఏమండి గౌరవాలని, ఏమండి మమ్మల్ని ఉన్నతంగా చూడట్లేదని అనుకుంటున్నావంటే నీకు శరీరానుసారమైన మనసు వచ్చింది. శరీరానుసారమైన మనసు గొప్పలు కోరుకుంటుంది, శరీరానుసారమైన పొగడ్తలు కోరుకుంటుంది, శరీరానుసారమైన మనసు సన్మానాలు కోరుకుంటుంది, శరీరానుసారమైన మనసు కటౌట్లు కోరుకుంటుంది, శరీరానుసారమైన మనసు గొప్పతనాలు కోరుకుంటుంది. అందుకే కొన్ని సంఘాలలో ఫ్యాన్లు ఇస్తే ఫ్యాన్ల మీద అన్ని పేర్లే కనబడతాయి, కిటికీలు ఇస్తే కిటికీల మీద అన్ని పేర్లే కనబడతాయి. ఏమంటే అన్యులు చెప్తున్నట్టుగా ఎవరన్నా ఏది ఇచ్చారంటే పాట పలానోళ్ళు ఇది పలానోళ్ళు ఇది పలానోళ్ళు ఇది ఇచ్చారని మాట్లాడుతుంది. మనకేమో కుడి చేతితో ఇస్తే ఎడం చేతికే తెలియదనేమో ప్రభు వాక్యం చెప్తుంది. ఒక సంఘంలో అలాగేనట ఒక ఆమె ఏమండి దశమ భాగం ఇచ్చిందంట. దశమ భాగం 3,000 తీసుకొచ్చి ఇచ్చిందంట. ఇచ్చి పాస్టర్ గారికి ఇస్తే పాస్టర్ గారు తీసుకొని ప్రార్థన చేశారట. ఆవిడ ముఖం మాడిపోయిందంట. మాడిపోయి మరుసట వారం సాక్ష్యం చెప్తానని మైక్ తీసుకుందట. సాక్ష్యం చెప్తుందంట. ఏమని చెప్తుంది తెలుసా? పప్పు నామ స్తోత్రం, మీ అందరికీ వందనాలు. మా సంఘం, మేము కాకినాడలో ఒక సంఘానికి వెళ్ళే వాళ్ళం. ఆ సంఘంలో మేము ఇచ్చిన డబ్బుల్ని ఇలా పట్టుకొని చూపించి ఇదిగో పలానా ఆవిడ ఎంత ఇచ్చింది అని చెప్తారు, మీరు అలా చెప్పలేదు, మాకు నచ్చలేదు అన్నది.
మీరు అలా చెప్పలేదు, మాకు నచ్చలేదంటే అలా చెప్పే మాట బైబిల్కి వ్యతిరేకం, ఆ మాట మాకు నచ్చలేదని ఆయన అన్నాడట. అయితే మాకు నచ్చలేదు అన్నప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే చర్చ్ మానేసి వెళ్ళిపోయి ఒక పెద్ద సెలబ్రిటీ సంఘానికి వాళ్ళు వెళ్తున్నారనమాట. ఆ పెద్ద సెలబ్రిటీ సంఘం ఏంటంటే ఒక తెర కడతారు. ఆ తెర కట్టేశాక ఆ తెరలో ఆయన చెప్పేస్తాడు, వీళ్ళు ఏది ఉందో కానుక తీసుకెళ్ళి అందులో వేసి పోవాలి. మరి అక్కడెవడు చెప్తాడు? మరి ఇక్కడ చెప్పలేదని అక్కడ పోయారు, మరి అక్కడెవడు చెప్తాడు? అక్కడ నీకు ఏమైనా పాట ఉందా? అక్కడ నువ్వు వచ్చావని ఎవడన్నా మాట ఉందా? అమ్మ ఎలాగున్నారని పలకరింపు ఉందా? మరి అక్కడికి ఎలా సెట్ అయిపోయావు వెళ్ళి? ఆవిడొచ్చి అంటుందట, మేము ఏ సంఘానికి వెళ్తున్నామో తెలుసా? పెద్ద సంఘం. మా పాస్టర్ ఎవరు తెలుసా? ఆ పాస్టర్ నీ పేరు తెలుసా? మా పాస్టర్కి మా పేరు తెలుసా అన్నదట ఆవిడ. స్తోత్రం. మా పాస్టర్కి మా పేరు తెలుసు, మీ పాస్టర్కి మీ పేరు తెలుసా? తెలీదే. మీ పాస్టర్ రమ్మంటే వస్తాడా? రాడు. మా పాస్టర్ రమ్మంటే వస్తారు, మా కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఇది కావాలి నీకు. అందుకే ఈరోజు క్రైస్తవులు కూడా బొమ్మలు నమ్ముకుంటున్నారు. ఏం నమ్ముకుంటున్నారు? బొమ్మలు, విగ్రహారాధన. తెర మీద బొమ్మలు, అది విగ్రహారాధన. తెర మీద పాస్టర్, నీ పాస్టర్ అవడం. నీ పాస్టర్ ఏమంటే గొర్రెలను చూసుకుంటాడు. నీ పాస్టర్ నీ బాగోగుల కోసం కన్నీరు కాచి ప్రార్థన చేస్తాడు. నీ పాస్టర్ ఎంతమంది వచ్చారో చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాకపోతే వాళ్ళు అంటే ఎందుకు రాలేదని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు. అవసరమైతే వాళ్ళ దగ్గర కూడా వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే విషయాలు ఈరోజు చాలామంది డోబులు కావాలా? డోబులు నువ్వు ఇస్తున్నది దేవుడు చూస్తున్నాడు అంతే. నువ్వు పరిచర్యకి ఏమి ఎత్తుతున్నావో, ఎలా నిలబడుతున్నావో, ఏమంటే ఎలా ప్రోత్సాహకరంగా ఉంటున్నావో, దాని అంతటికీ దేవుడి పని నువ్వు చేస్తున్నావు కనుక దేవుడు నీకు ప్రతిఫలం ఇక మానడు. ఎందుకంటే ఆయన పని చేసిన వాళ్ళని ఊరకనే ఉంచడు, వారికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చిన వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అందుకని అంటాను, ఏమంటే దేవుడు ఏమంటే వాళ్ళు మెచ్చుకుంటే వీళ్ళు మెచ్చుకుంటే వీళ్ళు ఒకవేళ ఎవరినైనా ప్రోత్సహించడానికి ఏదైనా మాట చెప్తే అది పర్వాలేదు, వదిలేండి. కానీ ప్రతిసారి వీళ్ళు ఇలాగా వాళ్ళు ఇలాగా అని ధనం కోసం ఎక్కువ ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం దిగజారిపోతాం. అందుకే ధనం ఇవ్వాలని చెప్పకూడదు. ఇది పరిచర్య, దేవుని కొరకు మీరు వాడబడాలంతే. హల్లెలూయా. ఇది దేవుడి పరిచర్య, ఇది నీ తండ్రి పరిచర్య, ఇది నీ తండ్రి ఇల్లు, ఇది నీ తండ్రి యొక్క చెప్పండి సేవ. దాంట్లో నేను పాలు బాగుస్తూ అవ్వాలి, నేను ఇందులో వాడబడాలి అనుకుని ముందుకు రాల్సి వాడబడమే. హల్లెలూయా. దానికి తగిన ప్రతిఫలము నీ తండ్రి నీకు ఇస్తాడు, నీ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎవరిని తోసివేసే దేవుడు కాదు. నన్ను వాడుకోవట్లేదు, వాడుకోవట్లేదు కాదు, వాడబడాలి. ప్రతి ఒక్కరు వాడబడాలా. హల్లెలూయా. నిన్ను వాడుకోవడం పెట్టి నువ్వు వాడబడాలా. హల్లెలూయా. నేను వాడబడాలనుకొని నువ్వు వాడబడాలా. నిన్ను వాడుకోవడం పెట్టి ఒక ఆయన అంటాడు, వాడిపోకముందే నన్ను వాడుకుంటున్నాడు. వాడుకో కాదు, వాడబడాలా. హల్లెలూయా. నువ్వు వాడుకో అని చెప్పడం ఏంటి? ముందు నువ్వు దేవుని కొరకు వాడబడడానికి ముందుకు అడుగులే, నేను వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. నువ్వేమో వాడుకో కూర్చుంటే వాడుకుంటాడా? నువ్వు లేచి అడుగులు ముందుకే. దేవుని స్తోత్రం. నీ చేతుల చాపు, నీ బలమును దేవునికి, నీ ధనమును దేవునికి, నీ సమయాన్ని దేవునికి ఇవి ఎందుకు ఆశీర్వదించబడవు అప్పుడు? అంతేగాని ఏదో వస్తున్నావు, ఏదో వింటున్నావు, ఇంటికి వెళ్తున్నావు, నీ పనులు చూసుకుంటున్నావు, నీ సొంత పనులు. ఎవరికి లేవు సొంత పనులు, అందరికీ పనులే. అందుకే కొంతమంది చర్చికి వెళ్ళదని నా పనులు ఉన్నాయంటాడు. అంటే నీకు పనులు లేనప్పుడే దేవుడికి వస్తావు, పనులు ఉన్నప్పుడు నువ్వు దేవుడికి రావు. అందుకే ఆయనకి కూడా పని ఉంటుంది. నువ్వు అడిగినప్పుడు నాకు పని ఉందిలే, నేను తర్వాత ఇస్తానంటాడు ఆయన. మరి నీకేనేటి తెలివి ఆయనకి లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అక్కడ ఏముందో చూడండి, అందరూ ఎంత అవమానం అండి ఈ మాట.
మీకు అందరూ మీరు మీ సొంత కార్యాలు చేసుకుంటారు, దేవుడి కార్యాలు చూడాలి కదా. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చూడాలి కదా. అన్యులు చూడండి, అన్యులు చూడండి, వారు ఎంత చేయాలో అంత చేసి రోడ్ల మీద ఎగురుతున్నారండి, గొంతులేస్తున్నారండి. గొంతులు ఎలాగేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియకుండా ఒళ్ళు మర్చిపోయి గొంతులేస్తున్నారండి, ఆడ మగ తెలియకుండానే. వ్యర్థమైన వాటికే వారి ధనాన్ని, వారి బలాన్ని, వారి సమయాన్ని వాళ్ళు ఖర్చు పెడుతుంటే మరి ఏమండి విలువైన వాటి కొరకు, విలువైన దేవుని కొరకు, ఏమండి దేవుని కొరకు నువ్వు నిలబడకపోతే ఎవరు నిలబడతారో? ఎప్పుడు వాళ్ళు నిలబడాలి, నేను నిలబడతాను దేవునికి అనుకోవాలి. ఎప్పుడు నువ్వెంత బలహీనరాలువైనా, ఎంత బలహీనుడు అయినా, నేను ప్రభు కొరకు నిలబడతానని నువ్వు అనుకున్నప్పుడు నిన్ను నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా. నేను వాడబడతాను అన్నప్పుడు నిన్ను వాడుకుంటాడు దేవుడు. నేను ఇస్తాను అన్నప్పుడు నీకు ఇస్తా ఉంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని బెగపెట్టి కూర్చోకూడదండి దేవుడి పరిచర్యకి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఎవరో ఎత్తారులే, నీ వెనకాల ఉన్న నీదంతా ఆరిపోతూ ఉంటుంది. నీది ఆరిపోతుంది. నీకు వెనకాల నిధి పెట్టాడు, ఆ నిదంతా ఏమవుతుంటుంది, ఎండిపోతూ ఉంటుంది. జాగ్రత్త. దేవుడు మనకి ఇచ్చింది ఎందుకంటే నువ్వు కూడా దేవుని పనిలో వాడబడాలనే దేవుడు నిన్ను కూడా నిలబెట్టుకున్నాడు. అండి నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇది నా పని కాదు అనకూడదట. చూడ, కొందరే దేవుడి పని చేయాలి, కొందరు దేవుడి పని చేయకూడదు అని ఉంది ఇందులో. మరి ఏముంది, అందరూ అంటే ఇంక్లూడ్ నేను కూడానని అర్థమవుతుందా? అందరూ అంటే నేను కూడానని అని దేవుడు అన్నాడు. అంటే మనం చేయగలిగినంత పని మనం చెయ్యాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎంత రోజుకి ఏమంటే లేకపోతే వారానికి ఎన్ని రోజులు నీ సొంత కార్యాలు చేసుకుంటున్నావు, ఎంత దేవుడి కార్యం చేస్తున్నావు ఒక్కసారి మనం ఆలోచించుకోండి. దేవుని స్తోత్రం. దేవుడికి దశమభాగం ఇవ్వాలి. ఎంత ఇవ్వాలంటే 2 గంటల 2 గంటలన్నర దేవుడి దశమభాగం ఇవ్వాలి. మరి దశమభాగం వేస్తున్నారా? పోనీ ఆ దశమభాగాలన్నీ వేసైనా ఆదివారాన్ని ఎత్తున్నారా అంటే ఆదివారం కూడా ఇవ్వట్లేదు. టైం అయిపోతుంది 2 గంటలన్నరకే లేకపోతే 3 గంటలకే. మీకు ఒక విషయం తెలుసా, మన భక్తి ఇంత మటుకు ఉంటుంది కాబట్టి మన కార్యాలు చూడలేకపోతున్నాం. కానీ ఇజ్రాయేల్ భక్తి ఏంటో తెలుసా, ఒక రోజంతా దేవుడికి ఇచ్చేస్తారండి. 7 రోజుల్లో ఒక రోజు అది దేవునిది. దాన్ని ఏమంటారంటే విశ్రాంతి దినం అంటారు. ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి వాళ్ళు. ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకపోతే దేవుడు ఉగ్రత వారి మీదకి వస్తుంది, వాళ్ళకి తెలుసు. అందుకని వారు ఏం చేస్తారు తెలుసా, ఆ విశ్రాంతి దినం అంటే శనివారం, వారు ఏం చేస్తారంటే ఆ రోజు వంట పెట్టుకోరు ఇంట్లో, మరుసటి రోజు వండేసుకుంటారు. మరుసటి రోజు వండేసుకొని ఈరోజు ఏం చేస్తారు, మందిరానికి వెళ్ళి దేవుడిని ఆరాధించుకొని దేవుడిని స్తుతించి ఇంటికి వెళ్ళి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చేసుకొని భోజనం చేసి దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటారు కుటుంబంతో. మనం ఎక్కడికి వెళ్తామంటే ఊర్లు వెళ్ళడానికో, ఆదివారం అని కానీ ఊర్లు వెళ్ళడానికో, పెళ్ళిళ్ళు వెళ్ళడానికో, మరి ఇంకో దగ్గరికి వెళ్దాం, మరి ప్లాన్లు చేసుకుంటూ ఉంటాం ఆదివారం. కానీ ఆదివారం వాళ్ళు ఏం చేసుకుంటారు, ఆరాధన కోసం ప్లాన్ చేసుకుంటారు. అందుకే ప్రపంచంలో గొప్ప భక్తులైన ఎవరైనా ఉన్నారంటే ఇశ్రాయేలీయులు. అందుకే ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అందుకే ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు దీవించాడు. అందుకే ఇశ్రాయేల్ దేశంలో సంపన్న దేశంగా దేవుడు మార్చాడు. ఈరోజు గూగుల్, యూట్యూబ్, అది ఇది అని మీరు అనుకుంటున్నారు కదా, అవన్నీ ఎవరు అనుకుంటారు, ఇశ్రాయేల్ కనిపెట్టినవే. చిన్నప్పుడు కడుపులో ఉంటుండగానే వాళ్ళు దేవుడిని స్తుతించి ఆరాధించి వారికి ఏమండి తల్లి మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉంటుందట. ఆలోచనలు, థింకింగ్లు గొప్పగా చేస్తూ ఉంటుందట. కడుపులో ఉన్నవాడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, ఆ ఆలోచనలే చేస్తుంటాడు. మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనుకో, అత్తను ఎలా కొట్టాలో, అమ్మగారింటికి ఎలా దోచిపెట్టాలో, వీళ్ళని ఎలా మోసగించాలో, వీళ్ళ మీద ఫిర్యాదులు ఎలా చెప్పాలో కడుపులో ఉంటే ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఆడు మోసగాడు, దొంగ, ఏమండి పనికి వాళ్ళు అవుతూ ఉంటారు. కానీ ఇశ్రాయేల్ అలా కాదు.
ఇజ్రాయిల్ ఏం ఆలోచిస్తుంటారు? మ్యాథమెటిక్స్ చేస్తూ ఉంటారు, ఇంజనీరింగ్ పనులు చేస్తూ ఉంటారు, ఉన్నతమైన విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటారు. గొప్ప నా కుమార్. అందుకే ఇజ్రాయిల్ ఎవరు కూడా ఎప్పుడు ఒకరి దగ్గర పని చేయాలని ఆశపడరట. వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళు ఇజ్రాయిల్ అన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ఎప్పుడైనా నేను నాయకుడిగా ఉండాలా, నేను ఒక కంపెనీకి యజమానిగా ఉండాలా, నేను ఒక పెద్ద మంచి వ్యవసాయం చేయాలా, ఇలా వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందంటే అందరిలో గొప్పగా ఉండాలనుకుంటారట. హల్లెలూయా. నువ్వు అలాగనుకోవాలా? అందరికంటే నేను దిక్కుమాల దాన్ని, నేను పనికిరాని దాన్ని, నాకేమన్నా అనుకోకూడదు. దేవుడి పక్షాన్ని వచ్చినప్పుడు దేవుడి కుమారుడిని కనుక నేను అందరి మీద గొప్పగానే ఉండాలి అనుకోవాలి. కానీ ఏమంటే అలా అనుకుని దేవుడి పని నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను దీవించుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. అది గర్వం కాదు ఏమంటే. అంతేగాని కొంతమంది ఈ సాలు అనుకో. నువ్వు సంపాదించి నువ్వు తెచ్చింది దేవుడి కొరకు నువ్వు పని చేయడానికి, నువ్వు పని చేసే కోల్ది దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పని చేసే వాళ్ళు చాలా అనుకోరండి. ఎవరు చాలా అనుకుంటున్నారు? పని దొంగలు. వాళ్ళకి అక్కడితోనే ఉండిపోతుంది. అందుకే దేవుడు పరిచర్య చేయాలని ఈరోజు పిలిపిలు రాసిన పత్రికలో పిలిపిలికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సాహం కలిగిన మాట ఎలా మాట్లాడుతున్నాడో ఈరోజు ఆ మాట ద్వారా నీతో నాతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ సొంత కార్యాలను చూచుకుంటున్నారంటే సొంత కార్యాలు చూసుకోకూడదా పాస్టర్ గారు అంటే? సొంత కార్యాలు చూచుకోండి, కానీ దేవుడి కార్యాలు కూడా చూడండి. హల్లెలూయా. ఏంటంటే సొంత కార్యాలు చూచుకోండి, తప్పు కాదు, బైబిల్ తప్పు అంటలేదు. కానీ నా కార్యాలు పక్కన పెట్టకండి, నా కార్యాలు కూడా మీరు ముందుండాలా. నడవండి, చెయ్యండి. అండి నన్ను వాడుకో కాదు, వాడబడండి. హల్లెలూయా. ముందుకు రండి. ఇది నేను చేస్తాను, అది నేను చేస్తాను పాస్టర్ గారు, ఇది నేను ఉంటాను పాస్టర్ గారు, ఈ నేను చక్కబెడతాను పాస్టర్ గారు, ఈ బాధ్యత నేను తీసుకుంటాను పాస్టర్ గారు. చెయ్యండి. అప్పుడు పరిచర్య ఏదో కూర్చొని ఏదో మనం అతిథులుగా వచ్చి అతిథులుగా వెళ్ళిపోతే అతిథులుగా ఉన్న పనులు చెప్తారండి, చెప్పరు. అలాగే అతిథి కాదు, మనము మన తండ్రిని ఆరాధించుకుంటూ వస్తున్నాం. మనము మన తండ్రి కొరకు పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పని చేస్తున్నప్పుడు నీ మీదకి ఎటువంటి శోధనలు వచ్చినా దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే చూడండి, గలతీయులు రాసిన పత్రికలో గలతీయులు ఎవరో అన్యులే, పిలిపిలు కూడా అన్యులే. అందుకే ప్రభు పని అన్యులకైనా మీకు అప్పచెప్తున్నానని చెప్పాడు. అలాగే గలతీయులు రాసిన పత్రికలో గలతీయులకి ఒక ప్రత్యేకమైన మాట చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ఇక్కడ 5వ అధ్యాయము. ఇక్కడ 2 రకాలైన మనుషులను మనకు చూపిస్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న వారే, ఏమండి, కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారే పాత జీవితంలో నుండి కొత్త జీవితంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళిపోయినవన్నీ కూడా మళ్ళీ వెనక్కి బ్యాక్ వస్తున్నాయంట. అవకాశం ఉంటే లోన్ దూరదామని. కాబట్టి వాటన్నిటినీ మీరు కట్ చేయాలా, వాటన్నిటినీ మీరు తుడిచివేయాలా అని వాక్యం చెప్తుందన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనం నుండి 16వ వచనం నుండి 21 వరకు చదువుదురు. కానీ 5వ అధ్యాయం 16 నుంచి 21 వరకు అక్కడ శరీర కార్యములు ఉన్నాయి. ఏ కార్యములు అండి? శరీర కార్యములు, లేదా శరీరము ద్వారా జరిగే పనులు ఉన్నాయి. రెండవది 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఆత్మ ఫలం ఉంది. అంటే శరీర కార్యములు, ఆత్మ ఫలము. ఆత్మ ఫలములో ఎన్ని తొనలు ఉన్నాయి? ఆత్మ ఫలములు వేరు. ఆత్మ ఫలములు ఏంటి చెప్పండి? ఆత్మ ఫలములు ఆత్మ ఫలం, అది ఫలములు అన్నాను అంటే నీతి ఫలము, వెలుగు ఫలము, జిహ్వ ఫలము, ఇలా ఇవన్నీ ఆత్మ కలిగించే ఫలాలు అన్నమాట. ఈ ఫలాల్లో ఒక ఫలం ఏంటంటే, ఆ ఆత్మ కలిగించే ఒక ఫలం ఏంటంటే ఆత్మఫలం. ఇది ఒక ఫ్రూట్ అన్నమాట. ఈ ఆత్మ ఫలంలో ఒక బత్తాయి అనుకోండి, ఈ బత్తాయిలో తొనలు ఎన్ని ఉంటాయి?
అందులో ఎన్నో ఉంటాయి, కానీ ఇందులో ఎన్ని ఉన్నాయంటే 9 ఉన్నాయి అన్నమాట. ఈ 9 తొనలు ఖచ్చితంగా అందరిలో ఉండాలా. ఏదో కొన్ని ఇది ఉంచుకుంటానంటే ఇది ఉంచుకో కాదు. ఆత్మఫలం ఉందంటే 9 తొనలు నీలో కనపడాలా. లేవు అంటే తెచ్చుకో, లేవంటే తెచ్చుకో. నీకు ఎత్తున్నాడు కదా ప్రభు, తీసుకో అంతే. హల్లెలూయా. ఇవి వరములు అయితే పనిచేస్తాడు, కానీ ఎలా కాదు, నువ్వు అడిగితే ఇచ్చేస్తాడు ఆయన. ఇది నీకు ఫ్రీగా ఉన్నాయి, తీసుకుంటావే నువ్వు. అయ్యా నాకు ఇది కావాలా, ఈ ప్రేమ తక్కువైపోయింది కావాలా, ఈ విశ్వాసం తక్కువైపోయింది కావాలా, ఈ మంచితనం తక్కువైపోయింది కావాలా, అది తీసుకుంటామే. అడిగి ఏం చేయాలి మనం? అడుగు వారికి ఎవ్వరికి కూడా ఆయన ఆటంకపరచడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ గలతీయులు రాసిన పత్రికలో శరీర కార్యాలు ఎన్ని ఉన్నాయంటే 15 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? లెక్కెట్టారు ఎప్పుడైనా? కాబట్టి ఈ ఆత్మ, ఈ శరీర సంబంధమైన మనసు, ఈ శరీర కార్యాలు ఇవన్నీ ఎవరివి? అపవాదివి. లోక సంబంధమైన కార్యాలు ఇవన్నీ ఎవరండి? అపవాది అన్నమాట. మరి దేవుడు ఏంటి? ఆత్మ సంబంధమైన మనసు, ఆత్మ ఫలములు ఇవి దేవునివి. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని సంబంధివి కాబట్టి నువ్వు ఏమి నీలో ఉండాలంటే ఆత్మ ఫలములు ఉండాలా. ఏముండాలా? అంతేగాని ఆత్మ విరోధమైన శరీరానుసారమైన మనసు ఉండకూడదు. ఎందుకంటే ఆత్మకు శరీరానికి ఏమవడదు అంటే, శరీరానికి అంటే ఈ శరీరం కాదు, శరీర కార్యాలు. ఇది కొన్ని కోరుకుంటుంది అన్నమాట. దొంగతనం చేయి, వ్యభిచారం చేయి, పాపం చేయి, త్రాగుడు, జోదము, మందు, చిందు, నీ ఇష్టం అని ఇది ఏం చేస్తుంది? మనుషుల్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. ఎందుకు ఇది ప్రేరేపిస్తుంది అంటే, ఇందులో ఇంకా పాప నియమము ఉన్నది. ఏ పాప నియమం ఎందుకు వచ్చింది అంటే, ఏమంటే ఆదాము అవ్వలు దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చేసుకున్నారు? అమ్మా, అపవాదికి ఏమంటే అపవాది మాట విని అపవాదికి అప్పగించబడ్డది. అందుకే అపవాదికి దొంగిలించాడు దాన్ని, అపవాది తీసేసుకున్నాడు అది. అందుకే ఇప్పుడు దాన్ని మళ్ళీ మనకు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే రేట్ ఎడుతున్నాడు అది. నాకు ఎంత ఇస్తే కొద్దిగా హైదరాబాద్లో ఏముంటుందంటే చోరు బజార్ అని ఉంటుందట. ఆ ఊర్లో ఆ ప్రాంతాల్లో సైకిళ్ళు అయ్యి దొబ్బేస్తారట. దొబ్బేస్తే తెల్లవారుజామున ఏం పెడతారు? వ్యాపారం పెడతారట. అక్కడికి వచ్చిన వాళ్ళు అది చాలా తక్కువ రేటుకి అమ్మేస్తారు. అలాగా సైతాన్ గాడు ఆదాము అవ్వలకి ఇచ్చిన ఆ పరిశుద్ధత, ఆ అధికారాన్ని ఏం చేశాడు? మోసగించి దొంగిలించేసాడు. దొంగిలించి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఈ లోకం అంతా నాదే. ఇవిడేమంటున్నాడు? ఈ లోకాధికారి నేను అంటే ప్రభు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు? ఆదాముకి అన్ని ఇచ్చిన ఆదాము ఏం చేశాడు? తన తెలివిని ఉపయోగించకుండా వ్యర్థం చేసుకున్నందుకు ఏమంటే దేవుడు కూడా ఏం చేశాడు? ఈ లోకాలన్నీ నాయంటే నీ కాదన్నాడు యేసు ప్రభు. ఏం మాట్లాడలేదు. అందుకే ఈ లోకంలో మనము ఉండి మనం దేవుడి కార్యాలు చూద్దామంటే అవ్వదు, కానీ లోకానికి వేరయ్యి ఉండి మనం ప్రార్థన చేస్తేనట దేవుడి కార్యాలు చేస్తాడు. అందుకే మీరు లోకంలో వేరైన వాళ్ళు, మీరు పరదేశులు, ఈ లోక సంబంధులు మీరు కాదని వాక్యం చెప్తూ ఉందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చూసుకున్నట్లయితే ఆ మాట రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే 15వ వచనం. ఎందుకయ్యా నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు, మేలు చేయాలనుకుంటున్నావు, పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావు, గొప్ప కార్యాలు చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నీ శక్తి సరిపోవట్లేదు. ఎందుకంటే నీలో పాప నియమం ఉంది కనుక. 15 చదవండి, 14 చదవండి. ధర్మశాస్త్రము ఎరుగుదము అది పాపానికి అమ్మబడిపోయాం. అందుకే ఇప్పుడు మనం ఏమైపోయాం? శరీర సంబంధులం అయిపోయాం. ఈ పాపానికి అమ్మబడిపోయిన మనము శరీర సంబంధులం అయిపోయిన మనలను విడిపించడానికే యేసు క్రీస్తు శరీరము దాల్చి రావాల్సి వచ్చింది. హల్లెలూయా. దాన్ని ఏమంటారు? వెలగిచ్చి ఆయన నన్ను కొన్నాడు. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఏమంటే ఒట్టి వాళ్ళం కాదో, రక్తం అనే వెల చొప్పున కొనబడ్డాం.
అందుకే మీరు మీ సొత్తు కారు. మరి ఎవరయ్యా అంటే మీరు నా సొత్తు, ఎందుకంటే నేను మిమ్మల్ని కొనుక్కున్నాను ఈ లోకంలో నుండి అన్నాడు ప్రభు. మరేమో మనమేమో నాది 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 అంటాం. మనం మన వాళ్ళమా? మనల్ని ఎవరు కొన్నారు? యేసయ్య కొన్నాడు. హల్లెలూయా. అందుకే ఎవరైతే కొనుక్కుంటారో వారికి అది సొంతం అయిపోతుంది. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. శరీరాన్ని అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకొని మనమంది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఇది. పాప శరీరం అంటే పాపంతో కదండి, పాప అంటే పాపాన్ని మోయగలిగిన శరీరం అన్నమాట. హల్లెలూయా. పంపి అదిగో శిక్ష ఎవరి మీద పడ్డదే? ఆదామవ్వ చేసిన పాపము, ఆదామవ్వల ద్వారా వచ్చిన పాపము ద్వారా మనం చేసిన పాపము, మనం చేసిన దోషము అంత ఎవరి మీద పడ్డది? ఆయన మీద పడ్డది ఆ శిక్ష. చూసారా, మన శిక్ష ఆయన మీద పడ్డదట. వాక్యం చెప్తుంది. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు ఏం చేశాడు? శిక్ష విధించేశాడు. హల్లెలూయా. అందుకే ఏమంటే శరీరానుసారులు శరీర విషయం మీద మనసు చూస్తారు. అది ఇప్పుడు నువ్వు కొనబడి నువ్వు విడిపించబడిన బిడ్డవైతే నువ్వు ఆత్మానుసారమైన బిడ్డవు కనుక ఇప్పుడు నీ మనసు ఎవరి మీద పెట్టాలా? ఆత్మానుసారమైన కార్యాల మీద పెట్టాలి, కానీ శరీర సంబంధమైన కార్యాల మీద పెట్టకూడదు. శరీర సంబంధమైన కార్యాలు ఏమై ఉన్నాయంటే గలతీయులు రాసిన పత్రికలో స్పష్టంగా చెప్తున్నాడు. అవి నీలో ఉంటేవి నువ్వు శరీర సంబంధంగా ఉన్నావు కనుక అందుకే దేవుడికి లోపడలేకపోతున్నావు. వాటి నుండి విడుదల పొందడానికి దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయగలిగితే విడుదల వస్తుంది. హల్లెలూయా. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 వచ్చినప్పుడు చదువుదాం. జారత్వం అంటే ఏంటి? పెళ్లి కాకుండా అంటే పరపురుషులతో ఏమంటే చేసే పాపాన్ని జారత్వం అంటారు. అపవిత్రత అంటే ఏమండి? అపవిత్రత అంటే చెడు కార్యములు, అబద్ధములు, మోసములు, దొంగతనాలు రకరకాలు వస్తాయి ఇందులో. అపవిత్రత. కామకత్వము తెలుసు మీకు. విగ్రహారాధన అనేది కొంతమంది బిడ్డలను విగ్రహారాధనగా చేసుకుంటారు, కొంతమంది ధనాన్ని విగ్రహారాధనగా చేసుకుంటారు, కొంతమంది ఏమంటే వారి ఆస్తిపాస్తుల్ని విగ్రహారాధన. అది మనం విడిచిపెట్టాలి. తర్వాత అభిచారం ఏంటండి? అభిచారం అంటే అభిచారం అంటే మూఢనమ్మకాలు అన్నమాట. ఏముంటాయండి? మూఢనమ్మకాలు. ఇంకా ఈ బరువు ఇక్కడ ఎట్లేదండి, ఆ కిటికీ ఇక్కడ బాగాలేదండి, అక్కడ ఎత్తెక్కిపోయిపోయిందండి. మొదలలో మా ఇంటి ఎదురుకుంటా ఒక భర్త చచ్చిపోయిన ఆవిడ మొఖం చూస్తున్నానండి, నాకు చాలా దారుణం అయిపోతుందండి. అలాగే సెంటిమెంట్స్ అన్నమాట. ఈ సెంటిమెంట్స్ ఇంకా క్రైస్తవులకు పోవాలా. నువ్వు నూతనమైన బిడ్డవు, నువ్వు యేసు ప్రభులోకి వచ్చావు. సెంటిమెంటల్ అనేది సమాధి చెయ్యాలా. హల్లెలూయా. వాటిని ఏమన్నాడంటే అభిచారాలు. ఎక్కడి నుంచి వచ్చాయి? సైతాన్ గడ్డ నుంచి వచ్చాయి. ప్రతిరోజు మంచిదే, ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు. అంటే అసలు ఏమండి మనం రోజుల్ని విడదీసుకున్నాం, కానీ కాలం అంతా ఒకటి కాదా? 12 దాటితే ఇంకో గాలి వస్తుందా? ఇంకో గాలి వస్తుందా? ఇంకొక ఆకాశం వస్తుందా? అంత మామూలే కదా. అంటే మనము ఈ కాలాన్ని లెక్కెట్టుకోవడానికి మనం పెట్టుకున్నదే తప్ప ఏమండి అమావాస్య అనగానే ఏదో వచ్చేస్తుంది, పౌర్ణమి అనగానే ఏదో వచ్చేస్తుంది, లైటింగ్ మారుతుంది అంతే. అమావాస్య అంటే చీకటి ఉంటుంది. అది కూడా ఏంటి ఏమంటే భూమి నీడపడి, భూమి నీడ అన్నాను, ఈ మధ్యలోకి ఏమొచ్చిందంటే భూమి వెళ్ళడం వల్ల ఒక పక్క చీకటి, ఓ పక్క వెలుతురు అన్నమాట, సూర్యుడి కాంతి. దాన్నే అమావాస్య అన్నాడు. వెలుతురు వచ్చిన దగ్గర పౌర్ణమి అన్నారు అన్నమాట. 15 రోజులు అది, 15 రోజులు ఇది ఉంటుంది. అది పెద్ద ఏముందో తెలియడం. ఇంత సైన్స్ వచ్చినా కానీ మన వాళ్ళు అందరూ ఏం చేస్తూ ఉంటారు?
అయ్యి బాబు అమావాస్య ఏమైపోతుందో ఏంటంటే అని భయపడిపోతూ ఉంటారు. క్రీస్తు నందు ఉన్నవారికి భయం ఉండకూడదండి. అందుకే యేసు క్రీస్తు నందు ఉన్నవారికి శిక్షావిధి లేదంటే నువ్వు భయపడుతున్నావు. అందుకే మనం దేనికి దాసులుగా ఉంటామో అది మన మీద ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు శరీర సంబంధమైన క్రియలకి దాసులు అయిపోయామనుకో, ఆ శరీర సంబంధమైన క్రియలే మనలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. అది ఆత్మ సంబంధమైన దేవుడికి మనం దాసులు అయితే ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మనము నడుస్తాం అన్నమాట. అందుకే అక్కడ చూడండి, అభిచారం అంటే మూఢనమ్మకాలు. ఇంకా ద్వేషాలు, ఒకరి పట్ల ఒకరు ద్వేషాలు, కలహాలు, గొడవలు, మత్సరాలు, అసూయలు, ద్వేషాలు, క్రోధములు అంటే కక్షలు, భేదాలు. ఈ మధ్యన కుల భేదాలు కూడా చాలా దగ్గర క్రైస్తవులకి వచ్చేస్తున్నాయి. భేదాలు, విమతములు. విమతములు అంటే చీలికలు, తప్పుడు బోధలు. ఏ బోధలు అండి? తప్పుడు బోధలు. యేసు ప్రభు దేవుడు కాదంటున్నారు. యేసు దేవుడు కాదట ఒకలో. యేసు దేవుడు కాదా? యేసు దేవుడు కాదా? దేవుడు కాదంటున్నారు. ఇప్పుడు మీరు ఏమంటారు? ఆ సంఘాల్లో ఒకళ్ళిద్దరు కాదు, పెద్ద పెద్ద సంఘాలు వాళ్ళు దేవుడు కాదంటున్నారు. మరి యేసు ప్రభు, యేసు ఎవరంటే యేసు కుమారుడు అంటున్నారు. చూసారా? కుమారుడు అనేది రైటేనా, కానీ దేవుడు కాదనేది తప్పు. కాబట్టి వాళ్ళు ఏమవుతారు? వాళ్ళందరూ నరకానికి పోతారు. వాళ్ళు యేసు దేవుడు అని ఒప్పుకోలేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. మరి ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు చూడండి. ఒకడంటాడు యేసు సృష్టికర్త కాదు, అడు నరకానికి పోతాడు. మరి కొంతమంది యేసు చిన్న దేవుడు, పెద్ద దేవుడు కాదు. చూడండి ఎన్ని వచ్చేసాయో బోధలు. ఈ బోధలు సంఘాలను ఇప్పుడు కలవరపరిచేస్తున్నాయి. మీరు మాత్రము జాగ్రత్తగా ఉండండి. యేసు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, ముగ్గురుగా ఉన్న ఒక దేవుడు అనే విషయం మీరు అర్థం చేసుకోలేకపోతే మీరు ఏమండి విశ్వాసాన్ని తొలగిపోతారు, సత్యముల నుండి మీరు తొలగిపోతారు. హల్లెలూయా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంటే ఎన్ని దుర్బోధలు వచ్చేసాయో, ఎన్ని రకాల దుర్బోధలు వచ్చేసాయో. ఒకరేమో యెహోవాయే దేవుడు, ఒకరు యేసుక్రీస్తే 3 రకాలుగా వచ్చాడు, ఒకరు పరిశుద్ధాత్ముడే యేసు ప్రభు. అంటే ఎన్ని రకాలైన బోధలు వచ్చేసాయి. దాన్ని ఏమన్నారండి? దాన్ని ఏమన్నారు? బైబిల్ ఏమంటుంది? ఏమని చెప్పుకున్నాం? భేదములు, విమతములు. విమతములు అంటే చీలికలు, తప్పుడు బోధలు అన్నమాట. తర్వాత అసూయలు. అసూయలు తెలుసు మనకి. ఒక సంఘం అంటే ఒక సంఘం పడదు, ఒక సంఘానికంటే ఒక మాట అంటే ఒక మాట పడదు. తర్వాత మత్తతులు అంటే తాగుబోతున్నారు, కైనీళ్ళు, గుట్టకాలు, ప్యాకెట్లు, ఇవన్నీ మత్తతులు ఈ సంఘాల్లోకి వచ్చేసాయి. ఒక ఎస్ఐ అట జూదం ఆడి 90 లక్షలు ఎంతో పోగొట్టేసి ఆఖరి గన కూడా తాకట్టెట్టాడట. అలాగే రికవరీ బంగారం ఉంటే అది కూడా అమ్మేసాడట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాడు చాలా ఇంటెలిజెంట్ అట. ఆ ఎస్ఐ చిన్న కింద నుంచి మంచి టాలెంట్ చూపించుకొని ఎదిగిన వ్యక్తి అట. అలాంటి వ్యక్తి ఏం చేసాడండి? తెలివి లేదా? తెలివి చాలా ఉంది, కానీ ఏం చేశాడు? బుద్ధి లేదు. తెలివి ఉంది కానీ ఏం లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేని పనులు మనం చేసేవారుగా ఉండడానికి లేదు. అదే బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఆయన ఎంత గుప్తమై ఉన్నాయి. అందుకే మనకు ముందు కావాల్సింది ఏంటంటే బుద్ధి కావాలా. తెలివితేటలు బోల మంది ఉంటాయి, కొంపలు కూల్చి తెలివితేటలు, కానీ బుద్ధి కావాలి. మనకేం కావాలా? బుద్ధిమంతులైతే అన్నాడు దేవుడు. ఏమన్నాడు? బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులు అలా ఉంటారు, బుద్ధిమంతులైతే పండ మీద ఇల్లు కట్టుకుంటారు అన్నాడు. హల్లెలూయా. అందుకే బుద్ధిమంతులుగా ఉందాం, తర్వాత తెలివిని ప్రభు కొరకు మనము ఉపయోగిద్దాం. హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని ప్రభు కొరకు ఉపయోగిద్దాం. ఇంకేమున్నాయి? అదిగో కక్షలండి. ఆ తర్వాత మత్తతులు, ఆ తర్వాత అల్లరితో కూడిన ఆటపట్లు. అంటే ఇప్పుడు చూడండి, క్రిస్మస్కి ఏం చేస్తున్నారు? పొగలో ఏమంటే క్యాండిల్స్ వెలిగించేసి క్యాండిల్స్ పడేస్తున్నాం. క్యాండిల్ కాదు, మనుషులు వెలిగించాలి. మనం ఏం చేయాలా? అది క్యాండిల్ ఏంటంటే ఒక క్యాండిల్ ఒకటి వెలిగించుకోవటం వల్ల మనము ఒకరినొకరితో ఈ సువార్త చెప్పి ప్రభు కొరకు వాళ్ళని సంపాదించాలనేది క్యాండిల్ విషయం. కానీ మన విషయం ఏంటంటే ఆ క్యాండిల్ వెలిగించి ఊపే వరకే, తర్వాత పడేస్తాం అన్నట్టుగానే. అంటే అప్పుడు వరకే వాక్యం విని మనుషుల్ని ఎవరిని క్రీస్తు కొరకు మనము తీసి ఎవరు పోతే ఎవడెలా పోతే మనకేంటని మనం అనుకుంటున్నాం అన్నమాట.
అలా అనుకోవడానికి వీల్లేదు. ప్రార్థన చేయాలి. మనం వెలుగుతున్న మనము వాళ్ళ పక్కన మెల్లగా నుంచుంటే వారు కూడా వెలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళది మనకు రాకూడదు, మన వెలుగు వారి ఇంట్లోనికి వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు ఏమండి, అంతేగాని అల్లరి పనికిరాదు. అంత క్రమంగా ఉండాలి మనది. సంతోషించాలి, అంత క్రమంగా ఉండాలా. ఏమంటే ఈరోజు క్రైస్తవులు ఎలా మారిపోయారంటే పెద్ద పెద్ద రిబ్బన్లు కట్టుకొని, డప్పులు పెట్టుకొని, కేకలు, అరుపులు, త్రాగుడు, ఏమంటే రకరకాలుగా బయట మారిపోయిన సమాజం. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు అనేవి దేవుడికి ఇష్టము లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాడు. అల్లరి 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 ఎక్కువ ఉంటుంది. మరి సంఘంలో భాషలు మాట్లాడతారు. సంఘంలో అందరూ భాషలు మాట్లాడరు. కొంతమంది భాషలో మాట్లాడతారు, కొంతమంది ప్రవచిస్తారు. దేవుని స్తోత్రం. ఈ రీతిగా మన సంఘం ఉండాలి. కానీ అంటే కంతులు, కేకలు, అమ్మాయిలని డ్యాన్సులు వేస్తున్నారు. అందరూ ఏం చేస్తున్నారు? లోకంలో కూడా అమ్మాయిలు డ్యాన్సులు వేస్తున్నారు. మనం అంటే చిన్నపిల్లలు వేస్తే పర్వాలేదు, పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటే అలాగే చేయడానికి అది అసభ్యకరంగా మార్చబడుతూ ఉంది. కాబట్టి దేవుడు అల్లరికి కర్త అది. అందుకే అల్లరితో కూడిన పనులు ఏదైనా సరే దాన్ని ఏమన్నాడు దేవుడు? శరీర కార్యాలు అన్నాడు. ఏ కార్యాలండి? శరీర కార్యాలు. అందుకే అక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు 10 ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు కింద ఏం చేశారంటే బొమ్మ చుట్టూ వాళ్ళు అల్లరి చేశారు, తాగేసి చిందులు వేసి రకరకాల అల్లరి చేసినప్పుడు 10 ఆజ్ఞలు కూడా బదలు కొట్టేశాడు మోషే. ఏమండి, మోషేని దేవుడు దెబ్బలాడలేదు. ఎందుకు దెబ్బలాడలేదు? అది యుద్ధం అయ్యింది. అలా చేయడం తప్పేనా? మోషే చేయడం తప్పే. 10 ఆజ్ఞలు ఆయన రాసిచ్చి పగలు కొట్టాడు. కానీ ఆ కోపము దేవుడికి ఏమైందంటే ఇష్టమయ్యింది. దేవుని స్తోత్రం. దేవుని కొరకు రోషము, కోపం ఉండడం అదేమీ తప్పు కాదు. అందుకే ఈ శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ శరీర కార్యాలు కనుక మనలో ఉంచుకొని మనం చేస్తే కనుక ఖచ్చితంగా వీరు ఎక్కడికి వెళ్ళిపోతారంటే నిత్య నరకానికి వెళ్ళిపోతారంట. ఏమవుతారు? 21వ వచనంలో ఉంటుంది, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని స్పష్టంగా చెప్పేస్తున్నాను అన్నాడు. అందుకే తాగుబోతులుగా ఉండి చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతారని ఏదో పేరెడతాం, కానీ ఆడు పరలోకం వెళ్ళడం. ఎందుకంటే అది శరీర కార్యం, అది దేవుడికి నచ్చని కార్యం. నాకు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం లేకపోతే దేవుడు ఇస్తాడండి? ఆరోగ్యం దేవుడు ఎవడా? ఏదైనా చేయగలుగుతాడు. దేవుని స్తోత్రం. అందుకే శరీర సంబంధులుగా నీవు ఉన్నట్లయితే అలాంటి వారు పరలోకానికి వెళ్ళరు. అందుకే ఆత్మ ఫలం ఉండాలా. చూడండి 22వ వచనంలో ఆత్మ ఫలం మనకి ఉండాలి. అదేంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. యేసయ్య సంబంధులు ఏం చేస్తారు అండి? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలంటే పైన చూశారు కదా, ఆ ఇచ్చల కార్యాలే ఆ ఇచ్చలతో ఏమయ్యారట? సిలువ వేయబడిపోయారట. సిలువ కొట్టు లేవు. ఇంకా సిలువ మీద ఉన్నాడు ఏమైనా చేస్తాడా? ఆడి కొంపలకి ఏడు కొంపలు తగలెట్టడం, వాళ్ళ కోసం విరోధంగా చెప్పడం ఉంటాయి ఇంకా అండి. ఎదురులు చూసుకుంటాం, మంచి రోజులు చూసుకుంటాం, ఏమండి త్రాగుడు తాగడం, చెప్పండి వ్యభిచారం చేయడం అన్నీ ఉంటాయా? ఉంటాయి. సిలువ మీద ఉన్న వాళ్ళకి ఉంటాయా? మరి నీకెందుకు ఉంటున్నాయి? మనుషులకి ఎందుకు ఉంటున్నాయి అంటే వాళ్ళు ఇంకా శరీర సంబంధమైన మనసులో ఉండిపోయారు. అందుకే వారు ఏమవట్లేదంటే దేవుని వాక్యమునకు లోబడరు, ఏ మాత్రము లోబడరు. కానీ ఈరోజు నువ్వు మనసు మార్చుకొని, ప్రభువా నేను ఆత్మ సంబంధమైన బిడ్డగా ఉండాలా, నేను ఆత్మ సంబంధమైన మనసును కలిగి ఉంటాను అన్ను కోరుకుంటే దేవుడు నిన్ను ఆత్మ సంబంధమైన కుమార్తెగా, కుమారుడిగా ఆయన నిన్ను ఏం చేస్తాడు? మలుచుతాడు. దేవుని స్తోత్రం. మారుస్తాడు. దాన్ని ఏమన్నారంటే మారు మనసు. అందుకే మారు మనసు మనం పొందుకోవాలా. యేసుప్రభుని నమ్మేసుకుని మారు మనసు పొందుకొని యేసుప్రభుని నమ్ముకున్నాం, కానీ ఈ మధ్యలో మళ్ళీ కొన్ని విషయాల్లో తొలగిపోయాం కనుక మళ్ళీ ఏం చేయాలి? మనం మారు మనసు పొందాలా. ఆ మనసును మళ్ళీ ప్రభుకిస్తే ఆ మనసును దేవుడు శాంతి, సమాధానం, సమృద్ధి మళ్ళీ నింపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం వస్తాడు.
అందుకే మారలేని మనసు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఫలితం రాదనమాట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో విషయాన్ని వాక్యం చాలా చక్కగా మనకు చెప్తుంది. 13 రోమాపత్రిక 8వ అధ్యాయం 13 వచనంలో, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపిన ఎడల జీవిస్తారు. జీవించడమే కాదు, ఆత్మ సంబంధంగా నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి నీ పేరు నా పేరు ఏంటో తెలుసా? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. హల్లెలూయా. అంతేగాని ప్రభుని నమ్ముకొని ఆ శరీర కార్యాల అనుసరించి నడిచావనుకో, అప్పుడు నీ పేరేంటో తెలుసా? నీ పేరేంటో తెలుసా? నామకార్థమైన క్రైస్తవుడు, నామకార్థమైన క్రైస్తవురారు. చెప్పండి, ఇంకా శరీరానుసారమైన క్రైస్తవులు, ఆత్మానుసారమైన క్రైస్తవులు కాదు. ఇంకోటి ఏంటంటే మేకలు. ఇంకోళ్ళు ఎవరండి? మేకలు. అందుకే మేకలు గొర్రెలు కలిసి ఉంటాయి. శరీర సంబంధులు, ఆత్మ సంబంధాలు కలిసి ఉంటాయి. వాళ్ళు ఇలాగ పెట్టండి, వీళ్ళు ఉంటాయి. మరి అంతే. మరి వాళ్ళు మారట్లేదు ఏంటంటే మారరు. కానీ ఏదో రోజు ఒక దెబ్బ తగిలినప్పుడు అప్పుడు ఏమవుతారంటే మారుతారు. దేవుని స్తోత్రం. అప్పుడు వరకు కనిపెట్టి ప్రార్థన చేయి. అందుకని నువ్వు ఎంత చెప్పేసినా మారిపోతారా అని అనుకోక. గట్టిగా చెప్పినా ఎవరు మారరు, మెల్లిగా చెప్పినా మారరు. టైం వచ్చినప్పుడు దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతంగా మీకు టైం వచ్చినప్పుడు ఎక్కడ కాల్చాలో అక్కడ కాల్చబడినప్పుడు ఆటోమేటిక్గా లొంగిపోతారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వారు దేవుని వాక్యానికి ఏమయ్యారు? లోబడిపోయారు. దేవుడు అన్ని ఏమంటే రక్షణ ఇచ్చి తన పిల్లలుగా మార్చుకుంటాడు. వారు అప్పుడు వాక్యానుసారంగా నడుస్తారు. అప్పటి వరకు వారి కోసం నువ్వేం చేయాలా? వీళ్ళ దగ్గర సోదేయటం మానేసి ప్రార్థన చేయాలా? హల్లెలూయా. మనసులో పెట్టుకుని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత గట్టిగా చెప్పిన వాళ్ళు మారరు. ఇంకా గట్టిగా చెప్తే చర్చి మానేసి పోతారు. అంతే కదా, అంతకంటే ఏమవుతుంది? అందుకే పాస్టర్ గారికి తెలియదంటే తెలుసు, ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. ఎవరు మనం కోల్పోకూడదు అనేదే మా ఆలోచన. నువ్వు గట్టిగా కేకలేసి చెప్పడం వల్ల మారిపోతారా? మారాలంటే ఏం కావాలా? ప్రార్థన చేయి. అంతే. నీ పని నా పని ప్రార్థన. మొదలు చెప్పేశాం, ఇంకేం లేదు, ప్రార్థన చేయి. ఆ తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడ మంటెట్టాలో అక్కడ మంటెట్టి. ఇప్పుడు గాజు అని తెలుసా? గాజు ఎలాగనంటే ఏమవుతుంది అండి? విరిపోయిందా? అదే కొవ్వొత్తి కాలుతున్న దగ్గర గాజుని ఎలా కొంచెం పెట్టండి, అలాగనండి ఆ గాజు వంగిపోతుంది. ఎరగదు, వంగుతుంది. అంటే వేడేం చేసింది? వంచేసింది. నిన్ను కూడా నన్ను కూడా వాక్యము వంచుతుంది. దేవుని స్తోత్రం. ఆ వంచే వరకు కొంచెం ఏం చేయాలో? కంగారు పడకూడదు. కంగారు పడితే ఇరిగిపోతాయి. ఇరిగిపోయింది అతకలవా? అతకలేం. అందుకేనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరి విషయంలో కంగారు పడద్దు. ఎందుకంటే సంఘంలోనే ఉంటారు ఎవరు? మేకలు, శరీర సంబంధమైన వాటి కోసం మనం ప్రార్థన చేస్తే ఆ మేకలు కాస్త గొర్రెలుగా మార్చబడే అవకాశం వస్తుంది. ఆ తర్వాత శరీర సంబంధం ఆత్మానుసారంగా మార్చబడతారు. వారి ద్వారా దేవుడు బలమైన పని చేసుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు ఆత్మ సంబంధంగా ఉన్నవారు ఆ ఆనందాన్ని అనుభవిస్తూ వారు ఏమంటారంటే అబ్బా తండ్రి అంటారంటే 14 వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో. చూడు, నడిపించబడిన వారు మాత్రమే దేవుని కుమారులు. అదే చెప్తాను. నువ్వు దేవుడు నడిపించినప్పుడు నువ్వు నడిస్తేనే దేవుడు కుమారుడు కుమార్తెవు. నువ్వు నడవలేదు అనుకో దెయ్యము ఏమంటే లోకానుసారమైన బిడ్డవు అనమాట. అందుకే ఇంకా దేవుడి చేత నడిపించబడిన వాళ్ళు ఇంకెవ్వరు భయపడవలసిన పని లేదు. అంతా ఆయనే చూసుకుంటాడు. ఏం చేస్తాడండి? నీ బాధ్యత, నా బాధ్యత, మన బాధ్యత అంతా ఆయనే చూసుకుంటాడు. 16వ వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మ తనే మన ఆత్మతో కూడా ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. 17వ వచనం, మన దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటలో ఆయనతో శ్రమపడినలా క్రీస్తుతోడి వారసులం అవుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మాట చూడండి, 8వ అధ్యాయంలోనే 31వ వచనం, రోమా 8:31 అంటాడు, ఇట్లుండగా
ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు మన పక్షంగా ఉండగా విరోధి ఎవడంటే, విరోధులు ఉంటారు కానీ ఎవడ నిలబడలేడు మన ముందు. హల్లెలూయా. సవాలు చేస్తారు, కేకలేస్తారు, మీరేం చేయలేరు అంటారు అని మన ముందు ఎవడు నిలబడాడు? ఏమండి విరోధి దావీదు ముందు నిలబడగలిగాడా? ఈ లోక విరోధి కూడా మన ముందు నిలబడలేడు. ఎందుకు అంటే మనం క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు, కడగబడిన వారు, ఆయన బిడ్డలు. హల్లెలూయా. మన మీద చేయడానికి ఎవరికి అధికారం లేదండి. 32 చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వినతీయక అప్పగించిన వాడు అది గది. హల్లెలూయా. తన కుమారుడిని నీకు నా కొరకు ధారపోసినవాడు, ఇచ్చినవాడు నీకు నాకు ఎందుకు సహాయం చేయడానుకుంటున్నావు? ఆ పిచ్చి ఆలోచన పక్కన పెట్టావు. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయగలడు, నమ్మితే పొందుకుంటావు అంతే. హల్లెలూయా. దేవుడు గొప్ప ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టగలడు, నమ్మితే పొందుకుంటావు. నిన్ను దేవుడు ముట్టి స్వస్థపరచగలడు, నమ్మితే పొందుకుంటావు. హల్లెలూయా. 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 నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శరీర కార్యాల వైపు నువ్వు ఉంటే నువ్వు సైతాన్ పక్షంగా ఉన్నావు. దేవుని విరోధి. దేవుడు నిన్నేం కాపాడ్డు, దేవుడు నిన్నేమి చూడడు, దేవుడు నిన్ను పట్టించుకోడు. కానీ నువ్వు ఆత్మ సంబంధమైన బిడ్డగా ఉండడానికి లోబడి నడిస్తే దేవుడే నీ చేయి పట్టుకుని నడవలేని చోటలు కూడా ఆయన ఎత్తుకుని తీసుకెళ్తాడు. హల్లెలూయా. 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 అందుకే నువ్వు శరీరానుసారమైన బిడ్డగా ఉండిపోతే మరణము, నరకము. నువ్వు ఆత్మానుసారమైన బిడ్డగా నడిస్తే నీకు నిత్య జీవము, ఆశీర్వాదము, క్రీస్తు కుమారతత్వము. ఏమండి, యేసు క్రీస్తు కుమారుడిగా, కుమార్తెగా నీవు ఈ లోకములో నిన్ను నడిపిస్తాడు. నీకు ఏమండి దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు విరోధి ఎవడు? దేవుడిని అంత ప్రేమించి తన సొంత కుమారుణ్ణే బలిగా ఇచ్చేసి నీకు విడుదల నీకు చేస్తే మళ్ళీ ఆ పాత పులిపిండి కోసం, ఆ పనికి మళ్ళీ కొంపు కోసం, అందుకే సుగంధం రాసుకోవాలా, కొంపు రాసుకోక్కర్లేదు. అందుకే మనుషులు పాడవడం చాలా ఈజీ. బాగుపడాలంటే నువ్వు దేవుడి దగ్గర రావాలా. హల్లెలూయా. దేవుడి మాట వినాలా, దేవుడి మాట ప్రకారం నడవడానికి నిర్ణయము తీసుకోవాలా. అప్పుడు దేవుడి వాక్యం నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. నీ పాదములకు అప్పుడు వెలుగై ఉంటుంది. ఏమండి, అప్పుడు నేనేం చేస్తుంది వాక్యము? నేను ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. అందుకే ఇంకా వాక్యం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా దరిద్రులుగా ఉండడానికి కారణం ఏంటంటే వింటున్నావు, పోతున్నావు, దేవుడికి లోబడట్లేదు. ఎందుకంటే నీలో శరీర కార్యాలు ఉన్నాయి. ఏ కార్యాలు ఉన్నాయి? శరీర కార్యాలని ఆత్మకు లోపడడం ద్వారా వాటిని నువ్వు జయించగలుగుతావు. నువ్వెంతటా నువ్వు జయించలేవు. ఆత్మ ద్వారా శరీర కార్యాల్ని చంపిన ఎడల మీరు బ్రతుకుతారన్నాడు. అంటే ఎవరు చంపగలరు శరీర కార్యాల్ని? ఆత్మదేవుడు. ఆయన సహాయం అడిగితే ఆ ఆత్మకార్యాలన్నీ, ఆ శరీర కార్యాలన్నిటినీ ఆయన చంపుతాడు. చంపి నువ్వు బ్రతకడమే కాదు, నువ్వు దేవుని కుమార్తెగా, కుమారుడిగా ఆయనే నడిపిస్తాడు. తన గొర్రెలను ఆయనే పోషిస్తాడు. ఆయనే తన గొర్రెలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అట్టి కృప నీకు, నాకు, మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. 4 విషయాలు చెప్పుకుందాం. మీకు అందరికీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈరోజు నుంచి మనం అలాగుందాం. దేవుణ్ణి మనం సంతోషపెడదాం. దేవుణ్ణి మనము ఘనపరుచుకుందాం. 4 విషయాలు మనం చెప్పుకుందాం.